అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ కంది కోత నూర్పిల్లలో జాగ్రత్తలు, తెలుగు రాష్ట్రాల్లో ద్రాక్ష సాగుకు అనువైన మేలు రకాలు, పత్తి పంట వ్యర్థాలను అర్థవంతంగా మార్చుకునే విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రైతుకు పంటలు పండించడం ఒకెత్తైతే పంట పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను భూమిలో కలపడం మరొక ఎత్తు. పత్తి పంటని తీసుకుంటే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పత్తి తీతలు చివరి దశలో ఉన్నాయి. పంట పూర్తయ్యాక దాదాపుగా ఎకరాకు 25 క్వింటాల వ్యర్థాలను రైతులు తగలబెట్టేస్తున్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు భూమికి సత్తువనిచ్చే అనేక పోషకాలు వృధాగా పోతున్నాయి. అలా అని మోళ్లను భూమిలో కలియదున్నితే అవి పూర్తిగా చివకటానికి చాలా కాలమే పడుతుంది. అలా కాకుండా అధునాతన యంత్రాల సాయంతో వ్యవసాయ వ్యర్థాలను తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా భూమిలో కలియబెట్టే అవకాశం ఉంది. వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. సాధారణ పరిస్థితుల్లో పత్తి పంట ఏరిన తర్వాత మనకు సాధారణంగా తగలబెట్టడం అనేది రైతులకు అలవాటు. అయితే ఒక ఎకరా పత్తి ఏరిన తర్వాత మనకు 20 నుంచి 30 క్వింటాల వరకు పత్తి కట్టె, మొదళ్ళు, వేర్లు ఇవన్నీ కూడా భూమిలో మిగిలిపోతూ ఉంటాయి. సో ఈ 20 నుంచి 30 క్వింటాల పత్తి కట్టెను సాధారణంగా రైతులు తగలబెడుతూ ఉంటారు. సో ఈ విధంగా తగలబెట్టడం వల్ల మనకి వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం అనేది ఎక్కువగా జరుగుతుంది. దాంతోపాటు భూ ఉపరితలంలో ఉండే సూక్ష్మజీవులు చనిపోవటం, నేలలో ఉండే తేమ ఆవిరి కావటం, దాంతోపాటు నేలలో ఉండే సేంద్రియ పదార్థం తగ్గిపోవటం, ఇవన్నీ కూడా భూమి కాలుష్యానికి ప్రధానమైన కారణాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ పత్తి ఏరిన తర్వాత మిగిలిపోయిన కట్టెను తగలబెట్టకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేది ముఖ్యంగా గమనించినట్లయితే మనకు ఈ కాటన్ ష్రెడ్డర్ అనే పరికరం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ పరికరం ద్వారా ముఖ్యంగా 1 ఎకరా పొలంలో 1 గంటలో ఈ పత్తి కట్టినంతా కూడా ముక్కలు ముక్కలుగా చేసి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత దీన్ని గుంటక ద్వారా లేదా రెక్కల నాగలి లేదా దంతె నాగలి ద్వారా లోతు దుక్కి చేసి తర్వాత రోటోవేటర్ కొట్టడం ద్వారా ఈ విధంగా ముక్కలు ముక్కలైన ఈ పత్తి కట్టెనన్నీ కూడా భూమిలో కలియ దున్నుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా భూమిలో కలియ దున్నిన తర్వాత మనకు ముఖ్యంగా ఈ పత్తి కట్టెని మురిగిపోయేటట్టు చేయడానికి మనకి ఏదైతే ఈ జీవ శిలీంద్రనాశనలు ట్రైకోడర్మా కానీ, అంటే తొందరగా కుళ్ళిపోయే సూక్ష్మజీవులు కానీ, లేదంటే వేస్ట్ కంపోజర్ లాంటి ఈ యొక్క సూక్ష్మజీవుల కల్చర్ల ద్వారా ముక్కలు ముక్కలుగా చేయబడిన పత్తి కట్టెను అనేది మనకు భూమిలో కుళ్ళేటట్టు చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ముక్కలు ముక్కలుగా చేసిన పత్తి కట్టెను మనం వర్మి కంపోస్ట్ తయారు చేయడం ద్వారా కూడా ఈ సేంద్రియ ఎరువుగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ముక్కలైన పత్తి కట్టెను మనం యొక్క తొట్టలోకి తీసుకొని మనం వానపాములు వదిలి మనం ఒక 60 రోజుల్లో ఈ పత్తి కట్టె నుంచి మనము వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు వానపాముల ద్వారా. సో ఈ విధంగా తయారు చేయబడిన పత్తి కట్టె నుంచి తయారు చేయబడిన వర్మి కంపోస్ట్లో పోషకాలు అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీనివల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. ఇంకొకటి ఈ భూమిలో ఉండే రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనము ఈ పత్తి పెంచడానికి అంటే ఒక కింటా పత్తి పెంచడానికి మనకు సాధారణంగా
4 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, 3 కిలోల పొటాషియం వరకు అవసరం అవుతుంది. సో ఈ విధంగా ఉపయోగపడిన రసాయన ఎరువులు అన్నీ కూడా మనం తగలబెట్టడం వల్ల వాతావరణంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఇవన్నీ కూడా మనము భూమిలో కలిగి ఉండటం వల్ల మనం ఏదైతే రసాయన ఎరువులు ఉపయోగించి మనము పత్తిని పెంచుతామో ఆ రసాయన ఎరువులు అన్నీ కూడా మళ్ళీ భూమిలోకి చేరటం వల్ల మనకి ఈ రసాయన ఎరువుల యొక్క నష్టం అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు తర్వాత వేసుకునే పంటకు 20% వరకు కూడా రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం సేంద్రియ పదార్థాన్ని భూమిలో కలిగి ఉండటం వల్ల నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. దాంతోపాటు మనకి ఈ యొక్క సూక్ష్మజీవుల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి మనకి వివిధ రకాలైన పోషకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మనకు నేల యొక్క పోషక స్థాయిని పెంచుకోవచ్చు. దాంతోపాటు భౌతిక లక్షణాలు పెంచుకోవడం ద్వారా తర్వాత వేసుకునే పంటకు రసాయన ఎరువుల మోతాదు తగ్గించుకొని మన యొక్క దిగుబడిని కూడా అధికంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. మనం ఇష్టపడే పండ్లలో ద్రాక్ష ఒకటి. కాలానుగుణంగా పంటనిచ్చే ద్రాక్ష ఫిబ్రవరి నుంచి ఏప్రిల్, మే మాసాల వరకు మార్కెట్లను చేరుతుంది. మన దేశంలో ద్రాక్షను మహారాష్ట్రలో అత్యధికంగా సాగు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల తర్వాత 3వ స్థానంలో తెలుగు రాష్ట్రాలున్నాయి. ఇరు రాష్ట్రాల్లో సుమారు 5,000 హెక్టార్లలో ద్రాక్షను సాగు చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ద్రాక్ష సాగుకు పెట్టింది పేరుగా ఉండేవి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, చిత్తూరు, తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ తోటలను సాగు చేస్తున్నారు. ద్రాక్షలో దాదాపు 40 రకాలను రాజేంద్రనగర్లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్రాక్ష పరిశోధనా స్థానంలో సాగు చేస్తున్నారు. వీటిలో 10 రకాల వరకు వాణిజ్య సాగుకు అనువుగా ఉంటాయి. వీటి నుంచి హెక్టారుకు 40 నుంచి 60 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ మేలు రకాల వివరాలను తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ టి సురేష్ కుమార్. ద్రాక్ష పరిశోధనకు మరియు సాగుకు హైదరాబాద్ ప్రాంతం, ముఖ్యంగా మనకు రంగారెడ్డి జిల్లా ప్రాంతము భారతదేశంలో చూసుకున్నట్టయితే అత్యంత అనువైనదిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ద్రాక్ష సాగు అనేది మనకు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా గడిచిన దాదాపు 7 నుంచి 8 దశాబ్దాల నుంచి మనం చూసుకున్నట్టయితే నిజాం పరిపాలించేటప్పుడు 1940లో అనాబీ షాయి వెరైటీ అనేది ముఖ్యంగా మనకు పరిషా నుంచి తీసుకురావడం జరిగింది. అనాబీ షాయి వెరైటీ అనేది మనకు దాదాపు 100 టన్నుల దిగుబడి అనేది మనకు ఇప్పటివరకు ఉన్న రికార్డ్ అన్నమాట. ద్రాక్షలో 30 నుంచి 40 టన్నుల దిగుబడి అనేది మనకు సర్వసాధారణము. దాంట్లో అనాబీ షాయి వెరైటీ అనేది అంత దిగుబడి రావటం అనేది అది ఒక గొప్ప రికార్డుగా చెప్పుకోవచ్చు. రంగారెడ్డి జిల్లాలో మనకు ద్రాక్ష సాగు విషయానికి వస్తే ముఖ్యంగా మనకు ఒక 5-6 రకాలు ఈ మధ్యకాలంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మనకు కలర్డ్ వెరైటీస్, అంటే మనకు ఈ పక్కన మనం చూస్తున్నాం కదా, ఈ కలర్డ్ గ్రేప్స్ అనేది దాదాపు ఇప్పుడు అంతటా ప్రాచుర్యం పొందినవి. ఈ కలర్డ్ గ్రేప్స్లో కూడా మనకు సీడెడ్, నాన్ సీడెడ్ అంటే సీడ్ లేని వెరైటీస్ కూడా ఉంటాయి. థామ్సన్ సీడ్లెస్ అనేది సర్వసాధారణంగా మనకు రైతులందరూ సాగు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో గడిచిన ఒక 10 ఏళ్ళ నుంచి ఈ కలర్డ్ వెరైటీస్లో మనకు అత్యంత ఇంపార్టెంట్ వెరైటీస్గా మనకు ఫ్లేమ్ సీడ్లెస్, కిస్మిస్ చర్నీ, రెడ్ గ్లోబ్ ఇలాంటివి చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ క్రిమ్సన్ సీడ్లెస్, ఫ్లేమ్ సీడ్లెస్, ఈ రెడ్ గ్లోబ్ అనేది అత్యంత ప్రాచుర్యం పొందినాయి. అలాగే మనకు శరద్ సీడ్లెస్, మాంజరీ మెడికా ఈ రకాలు కూడా మనం సాగు చేస్తున్నాం. ఇక మనకు జ్యూస్ వెరైటీస్కి వస్తే, జ్యూస్కి సంబంధించిన వెరైటీస్ వస్తే మనకు కాంకార్డ్, బెంగళూరు బ్లూ, థామ్సన్ సీడ్లెస్ అనేవి కూడా మనకు ప్రాచుర్యంలో ఉన్నవి. ఇక మనకు వైన్ వెరైటీస్, అంటే వైన్ వెరైటీస్ మనకు కాంకార్డ్, సావిగ్నాన్ బ్లాంక్ అనే 2-3 రకాలు ఉన్నాయన్నమాట. ఆ 2 రకాలు కూడా మనకు వైన్ వెరైటీస్కి సూటబుల్ అవుతాయి అన్నమాట. ముఖ్యంగా మనకు ఈ కలర్డ్ వెరైటీస్కి విషయానికి వస్తే మనకు ఈ ఫ్లేమ్ సీడ్లెస్ కానీ, లేదంటే రెడ్ గ్లోబ్ కానీ, ఫ్యాంటసీ సీడ్లెస్, ఈ శరత్ సీడ్లెస్, మాంజరీ మెడికా, ఈ 4-5 రకాలు మనకు 22 నుంచి 25% చక్కెర శాతం ఉంటుంది. అంటే మనకు అత్యంత తీపి కలిగిన రకాలుగా చెప్పుకోవచ్చు. చక్కెర శాతం అధికంగా ఉండటం వల్ల మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కూడా మనకు ఎక్కువగా
డెవలప్ కావటం జరుగుతుంది ఈ కలర్డ్ వెరైటీస్లో. కలర్ డెవలప్మెంట్ అనేది కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రెడ్ గ్లోబ్ అనే వెరైటీ కూడా ఈ మధ్య అత్యంత ప్రాచుర్యం చెందింది. ముఖ్యంగా ఈ రెడ్ గ్లోబ్ ఏమిటంటే ఇది గుండ్రంగా ఉంటాయి, కాయ సైజ్ అనేది కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. పింక్ కలర్లో ఉండటం వల్ల మనకు కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఇది ప్రీమియం ప్రైస్గా దాదాపు మనకు మార్కెట్లో 400 నుంచి 500 రూపాయల కిలో కూడా రైతులు విక్రయిస్తున్నారు. ద్రాక్షలో ముఖ్యంగా మనకు కలర్డ్ టేబుల్ వెరైటీస్ కాకుండా మనకు గ్రీన్ కలర్డ్ అంటే మనకు టేబుల్ వెరైటీస్లోనే గ్రీన్ కలర్ ఉన్న ద్రాక్ష విషయానికి వస్తే థామ్సన్ సీడ్లెస్ ఇది ముఖ్యంగా భారతదేశంలో నెంబర్ 1 గ్రేప్ వెరైటీగా చెప్పుకోవచ్చు. దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేస్తున్నారు. థామ్సన్ సీడ్లెసే కాకుండా మనకు గ్రీన్ కలర్డ్ వెరైటీస్లో మనకు మానిక్ చమన్, 2A క్లోన్, మర్బిన్ సీడ్లెస్ అనే రకాలు కూడా మనకు రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. టేబుల్ వెరైటీస్లో సీడ్లెస్ వెరైటీస్లో మనకు ఈ థామ్సన్ సీడ్లెస్ కానీ, మర్బిన్ సీడ్లెస్, కిస్మిష్ రోజావిస్ ఈ రకాలు టేబుల్ వెరైటీనే కాకుండా ఎండు ద్రాక్షగా అంటే రెజిన్స్గా కూడా మనము కల్టివేట్ చేస్తున్నారు రైతులు. ముఖ్యంగా దీంట్లో చక్కెర శాతం అనేది అత్యధికంగా అంటే మనకు 23 నుంచి 25 బ్రిక్స్ నమోదవుతూ ఉంటుంది. కాబట్టి మనకు రెజిన్స్ అంటే ఎండు ద్రాక్షగా కూడా ఈ రకాలు అంటే మనకు థామ్సన్ సీడ్లెస్ కానీ, మానిక్ చమన్ కానీ, 2A క్లోన్ కానీ, మర్బిన్ సీడ్లెస్ ఈ రకాలు అత్యంత ప్రాముఖ్యత చెందినవి. ముఖ్యంగా వీటి దిగుబడి విషయానికి కూడా వస్తే మనకు కలర్డ్ వెరైటీస్తో కంపేర్ చేసుకుంటే దాదాపు మనకు 5 నుంచి 10 టన్నుల ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. దాదాపు మనకు 40 నుంచి 45 టన్నుల దిగుబడిని తీసుకుంటున్నారు. ఈ రెజిన్స్కి ఉండే ముఖ్యమైన గుణం ఏంటంటే మనకు ఎక్కువగా చక్కెర శాతం ఈ వెరైటీస్లో ఉంటుంది. ఈ చక్కెర శాతం ఉండటం వల్ల మనకు ఈ రెజిన్స్ అనేది కూడా ప్రాముఖ్యత అనేది సంతరించుకుంటున్నవి. ఈ వెరైటీస్ కూడా మనకు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మనకు అక్టోబర్ ప్రూనింగ్ తర్వాత అంటే మనం అక్టోబర్లో మనము చెట్లని ప్రూనింగ్ చేసిన తర్వాత దాదాపు 120 నుంచి 130 రోజుల్లోనే మనకు కాపుకు అంటే మనకు హార్వెస్టింగ్కి వస్తాయన్నమాట. కిస్మిష్ రోజావీస్ అనేది కూడా మనకు ఈ గ్రీన్ కలర్లో అత్యంత పాపులర్ వెరైటీగా చెప్పుకోవచ్చు. ఆ వెరైటీ కూడా మనకు 120 నుంచి 130 రోజుల్లో అంటే మనకు 3.5-4 నెలల లోపే మనకు ఎండలు ముదరక ముందే ఈ వెరైటీస్ కూడా మనకు ఎండు ద్రాక్షగా కూడా అంటే మనకు కాయలు తెంపి హార్వెస్ట్ చేసి ఎండు ద్రాక్షగా కూడా మారుస్తున్నారు. టేబుల్ వెరైటీగా మనకు కిలో అంటే రైతు దగ్గర మనకు 50 నుంచి 60 రూపాయల కిలో రావటం జరుగుతుంది. అదే ఎండు ద్రాక్ష చేయటం వల్ల దాదాపు దానికి డబల్ అంటే మనకు 100 నుంచి 150 రూపాయల వరకు కూడా ఈ రెజిన్స్ వల్ల అధిక లాభం అనేది రైతులు పొందుతున్నారు. అధిక విస్తీర్ణంలో సాగయ్యే పప్పుజాతి పంటల్లో ప్రధానమైనది కంది. రైతులు ఖరీఫ్, రబీ పంటల నుంచి ఎకరానికి 15 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధిస్తున్నారు. పంట పండించడం ఒకెత్తు అయితే కోతల అనంతరం పంటను కాపాడుకోవడం మరో ఎత్తు. కందులను నిల్వలో వివిధ రకాల పురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఫలితంగా ఉత్పత్తులకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి కోతలు, నూర్పిళ్లు, నిల్వ సమయంలో ఎలాంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం కంది పంట కోత దశలో ఉంది. ఈ దశలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. ఎంచుకున్న రకాలను బట్టి కంది పంట పూత వచ్చినప్పటి నుంచి 40 నుంచి 60 రోజులకు కోతకు వచ్చే అవకాశం ఉంది. పైరు కోతకు సిద్ధమైన సమయంలో ఆకులు రాలిపోవటం, కాయలు నలుపు రంగుకు మారుతాయి. ఈ దశలో కోతలు చేయాలి. ఒకవేళ ఆలస్యం చేసినట్లయితే కాయలు పగిలి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా 80% కాయలు పక్వానికి వచ్చినప్పుడు కోతలు చెయ్యటం మంచిది. కూలీలతో కోయించటం లేదా యంత్రాలను ఉపయోగించి కానీ కోత పనులను పూర్తి చేయాలి.
కోత సమయంలో తేమ శాతం 12 నుంచి 13 ఉండేలా చూసుకోవాలి. కోత కోసిన తర్వాత నిలువుగా కుప్పలు వేసి ఎండలో ఆరబెడతారు. ఇలా చేయటం ద్వారా గింజల్లో 10% వరకు తేమ తగ్గే అవకాశం ఉంటుంది. కోత కన్నా ముందు రైతులు చేయవలసిన మరొక ముఖ్యమైన యాజమాన్యం, కోతకు 2-3 రోజుల ముందు పైరుపై క్వినాల్ఫాస్ మందును పిచికారీ చేసుకున్నట్లయితే నిల్వ సమయంలో కొంతవరకు పురుగుల బారి నుండి కాపాడవచ్చు. నూర్పిడి విషయానికి వస్తే బల్లలపైన కానీ చెక్కలపైన కానీ చేయవచ్చు. అలా కాకుండా ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చిన నూర్పిడి యంత్రాలను ఉపయోగించటం ద్వారా నూర్పిడి సమయంలో నష్టాన్ని నివారించవచ్చు. కాబట్టి రైతులు పంట పండించటంపైనే కాకుండా కోతల సమయంలోనూ తగిన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గత కొన్నేళ్లుగా పౌల్ట్రీ రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పెరిగిన దానా ధరలు, గిట్టుబాటు కాని గుడ్డు, మాంసం ధరలతో రైతులు ఇప్పటికే నష్టాలను మూటగట్టుకుంటుండగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం 10 రోజులుగా ఫారాల్లో వైరస్ వ్యాధులు పెరిగి కోళ్లు మృత్యువాత పడుతుండటం రైతులను కలవరపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా పెరవలి, ఉండ్రాజవరం, కొవ్వూరు మండలాల పరిధిలో 20 ఫారాల్లో సుమారు 40,000 కోళ్లు మృతి చెందినట్లు అధికారులు అంచనా వేశారు. పౌల్ట్రీ పరిస్థితి ఎలా ఉందండి, లాభం నష్టం కూడా పక్కెట్టి వైరస్ భయం ఎక్కువైంది. పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ కూడా భయంగానే ఉంది. తర్వాత కొంతమంది వ్యాక్సిన్ చేయకి ఎక్కువ పోయినాయి, చేసిన వాళ్ళు కూడా పోతున్నాయి. అంటే వైరస్ రూపం మార్చుకుంది అంటున్నారు డాక్టర్లు. మొత్తం మీద గోదావరి జోన్లో 5-6 లక్షలు పోయినాయి, కోళ్ళు చనిపోయినాయి. ఇంకా కొంతమంది తక్కువ మార్టాలిటీ ఉంది, వ్యాక్సిన్ చేసిన వాళ్ళు తక్కువ పోతున్నాయి, అసలు చేయని వాళ్ళు ఎక్కువ పోతున్నాయి. కాపాడుకోవడానికి మళ్ళీ వ్యాక్సిన్లు చేస్తున్నారు, ఇమ్యూనిటీగా అన్నీ వాడుతున్నారు. ఏదో రకంగా కాపాడాలని రైతు తాపత్రయం పడుతున్నాడు. సీజన్ వ్యాధులే అయినప్పటికీ ఉధృతంగా రావడంతో కోళ్ల రైతులు నష్టపోతున్నారని పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు. సకాలంలో టీకాలు వేయించకపోవడం, ఫారాల వద్ద పరిశుభ్రత పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ చాలా తీవ్ర ఒడిదుడుకులో ఉన్నది. కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ సీజనల్గా వచ్చే వ్యాధుల వల్ల ఈ కోళ్లలో మరణాలు ఉండటం వల్ల వ్యాక్సినేషన్ సరిగ్గా లేకపోవటం, చేసిన వ్యాక్సిన్ పద్ధతి ప్రకారంగా చేయకపోతే ఫెయిల్యూర్ అవటం, డిస్ఇన్ఫెక్టెంట్స్ పదే వాడకపోవటం, అలాగే పరిశుభ్రంగా లోపల షెడ్యూల్లో కానీ గ్రౌండ్లో కానీ పరిశుభ్రంగా ఉండకపోవటం వల్ల ఈ వ్యాధులు ప్రబలే అవకాశం ఇక్కడ ఉందని డాక్టర్లు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క జాగ్రత్తలు రైతు సోదరులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాధి గురించి భయపడవలసిన అవసరం లేదు. ఇది సీజనల్గా ప్రతి సంవత్సరం వచ్చే వ్యాధే. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉండటం, అది కాకుండా శీతాకాలం చలి ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా వచ్చినాయని డాక్టర్లు తెలియపరుస్తూ ఉన్నారు. పౌల్ట్రీలో కాకుండా బ్యాక్ యార్డ్ కోళ్ళు బాగా దొడ్లలో పెంచేవి, ఈ పందెం పుంజులు పెంచే కాడ ఎక్కువ వచ్చి అక్కడ మార్టాలిటీలు వచ్చిన తర్వాత పౌల్ట్రీలోకి నెమ్మదిగా అది రావటం, పౌల్ట్రీలో కూడా అక్కడక్కడ ఈ యొక్క మార్టాలిటీస్ రావటం కూడా వాస్తవమే. కానీ అది ఏమి ప్రాణాంతకమైన వ్యాధి కాదు, మనకేమి ఇబ్బంది పడేది కాదు. రైతులు జాగ్రత్తగా ఉండమని వెటర్నరీ డాక్టర్స్ అందరూ కూడా మాకు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. రైతు సోదరులు కూడా అది పాటించవలసిన అవసరం ఉంది. రెండోది, దీని మీద గవర్నమెంట్ కూడా ఆ యొక్క ఎస్ఎల్బిసి బ్యాంకర్స్కి తెలియపరిచి వారి మళ్ళీ లోన్స్ రీషెడ్యూల్ చేసి మళ్ళీ లోన్స్ ఇచ్చేలాగా, అట్లాగే హ్యాచరీ వాళ్ళు కూడా ఈ యొక్క మరణాలు సంబంధించిన పౌల్ట్రీలో ఉచితమయంగా ఏదో కొంత పర్సంటేజ్ ఆఫ్ చిక్స్ ఇవ్వమని మేము మా పౌల్ట్రీ ఫెడరేషన్ తరపున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందడం, రోజుకు సగటున 10 నుంచి 14,000 కోళ్లు చనిపోతుండటం పౌల్ట్రీ రైతులను కలవరపెడుతోంది. డిసెంబర్, జనవరి నెలల్లో చలిగాలుల తీవ్రతకు పలు వైరస్లు వ్యాపించినా 1,00,000 కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 కోళ్లు చనిపోతుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ రైతులు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కోడికి 20 వారాల వయసు వచ్చే నాటికి పలు రకాల వ్యాక్సిన్లు ఇస్తూ ఉంటారు. ఇన్ని
జాగ్రత్తలు తీసుకున్నా అంతుచిక్కని లక్షణాలతో కోళ్లు మృత్యువాత పడటం పౌల్ట్రీ రైతులను కలవరపరుస్తోంది. చనిపోయిన కోళ్లను భారీ గోతులు తీసి పూడ్చిపెడుతూ మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడటం తప్ప మరో దారి లేదంటూ రైతులు వాపోతున్నారు. గత 16 రోజుల పైన నుంచి చనిపోతున్నాయండి ఈ కోళ్లు. ప్రస్తుతానికి 2 లక్షల చిల్లర చనిపోయినాయండి. డాక్టర్లు వచ్చారు, శాంపుల్స్ పట్టుకెళ్ళారండి. రోజుకి 15,000 14,000 ఈ రోజు కొంచెం తగ్గినాయి. ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, మళ్ళీ మనం చూసేసరికి అది పడిపోతుంది. ఏం జరుగుతుంది అనేది ఎందుకు కూడా మనకు తెలియదు. సుమారు 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి నానా ఇబ్బందులు పెడుతూ వైరస్ వ్యాధులు పడి నానా ఇబ్బందులతోటి సతమతం అయిపోతుంది. సుమారుగా అది 2,10,000 2 లక్షల కోళ్ళు చనిపోయినాయి. ఇప్పటికి 2012లో జరిగింది, తర్వాత 2019, 20లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది లేటెస్ట్గా. కొంతమందికి అయితే 5% 10% తోటి పోయింది, మాకైతే 70% దాకా డ్యామేజ్ అయింది. నాకు సుమారు 5-6 కోట్లు పోయింది. నాకు మేము దెబ్బతిన్న వాళ్ళ మట్టుకి రీషెడ్యూల్ లోన్స్ చేసి మా అకౌంట్స్ ఏమి ఎన్పి అవ్వకుండా కాదు వాటిని శుభ్రంగా మళ్ళీ 1 ఇయర్ మారిటోరియం ఇచ్చి మాకు ఏదైనా 100-150 కల్పిస్తే మళ్ళీ దాని సాయం మేము కూడా వేసుకుని మేము మళ్ళీ వ్యాపారాభివృద్ధికి ఎదరికి వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పౌల్ట్రీ బోర్న్ వైరస్ వల్ల అతలాకుతలం అయిపోతుంది. ఏ రకంగానూ దీనికి రక్షణ అంటూ లేదు. ఈ వైరస్కి సరైన మెడిసిన్స్ కూడా లేవు. ఏదో మెడిసిన్ వస్తుంది, ఆ మెడిసిన్ వాడుతున్నాం, మళ్ళీ నెక్స్ట్ టైం పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే ఆ మోటివేషన్ మార్చుకుంది, ఆ వైరస్ మారింది, అది మారిందని ఏదో రకరకాలుగా ఈ శాస్త్రవేత్తలు చెప్తున్నాయి. కానీ దీని మీద కరెక్ట్గా క్లారిటీగా ఈ డిసీజ్ అని డిసైడ్ చేయలేకపోతున్నారు. దీన్ని ఇది 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఖచ్చితంగా పౌల్ట్రీ మీద ఒక దెబ్బ వేస్తుంది. ఇది ఆ దెబ్బతోటి రైతులు కుదేలు అయిపోతున్నారు. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు అసహజ మరణానికి గురవుతున్నాయని తమ దృష్టికొచ్చినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి అని ఇప్పటి వరకు ఎక్కడా నిర్ధారించలేదని, ఫారాలను పరిశీలించి వైరస్ సోకిన కోళ్ల నుంచి శాంపిళ్లను సేకరించి భూపాల్ పంపిస్తున్నట్లుగా వివరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు మండలంలో మరియు ఇతర మండలాల్లో కూడా కోళ్లలో అసహజ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి రైతులు పశుసంవర్ధక శాఖ దృష్టికి తీసుకొచ్చారు. డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ గారి ఆదేశాలతో అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చారు, శాంపిల్స్ తీసుకున్నారు. ఆ శాంపిల్స్ని మనం భోపాల్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఆ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వైరస్ ఏంటనేది కన్ఫర్మ్ అవుతుంది. అప్పటి వరకు కూడా రైతులందరూ కూడా తగిన బయోసెక్యూరిటీ జాగ్రత్తలు పాటించి తర్వాత ఈ చనిపోయిన కోళ్ళు ఏదైనా ఉంటే కూడా వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేసి బయోసెక్యూరిటీ విధానాలన్నీ కూడా పాటించడం వలన వ్యాప్తిని అరికట్టవచ్చు. రైతులు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ చికెన్ కానీ గుడ్లు కానీ తినటం వలన ఈ వ్యాధి ఎవరికి కూడా సంక్రమించదు. కోళ్ళ నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. కాబట్టి రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రయోగశాల నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పరిధిలో కోళ్లు చనిపోతున్నాయని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ల ఫారం వేసుకున్నాం ఓన్గా. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2,500 చనిపోయినాయి. దానివల్ల 4,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. ఆర్మూరు మండలంలో వైరస్ తాకిడి లేదని, రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని, మాంసం గుడ్ల వినియోగంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆర్మూరు మండల పశుసంవర్ధక శాఖ అధికారి లక్కం ప్రభాకర్ వివరిస్తున్నారు. బయట వినిపిస్తున్నట్టు పౌల్ట్రీ రంగంలో ఎట్లాంటి వ్యాధులు లేవు. ప్రజలందరూ ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా చికెన్ తినొచ్చు, ఎగ్స్ కూడా తినొచ్చు. ఆర్మూరు మండలంలో 4 లక్షల లేయర్ ఫార్మ్స్ ఉన్నాయి. 4 లక్షల లేయర్ ఫార్మ్స్ కూడా హెల్తీగానే ఉన్నాయి. ప్రతిరోజు ఆర్మూరు మండలంలో 4 లక్షల గుడ్ల ఉత్పత్తి జరుగుతూ ఉంది. గుడ్ల ఉత్పత్తి తగ్గడం కానీ కోళ్ళు చనిపోవడం కానీ ఎక్కడా కూడా రిపోర్ట్ కాలేదు. కాబట్టి బయట వస్తున్న పుకార్లని నమ్మకుండా చికెను గుడ్లని నిరభ్యంతరంగా ఎటువంటి భయాందోళనలు లేకుండా తినొచ్చని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పౌల్ట్రీ రైతులంతా తప్పనిసరిగా బయోసెక్యూరిటీ విధానాలను పటిష్టం చేయాలని నిపుణులు, పశు వైద్యులు సూచిస్తున్నారు. వరుస నష్టాలతో కునారిల్లుతోన్న పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వాలు సహకారం అందించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. విపత్తు సమయంలో పరిహారం అందించాలంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.